Hey, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఇంతకు ముందరి సెషన్లో మనము గెట్ బై రోల్ చూసాము. ఈ రోజు సెషన్లో గెట్ బై ప్లేస్ హోల్డర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ గెట్ బై లేబుల్ అని టూ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో నేను ప్లే రైట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్లో ఇంతకు ముందర లొకేటర్స్లోనే గెట్ బై లేబుల్ ద థర్డ్ ఆప్షన్ని నేను ఇక్కడ క్లిక్ చేసిన. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఈ గెట్ బై లేబుల్ నువ్వు ఎప్పుడు వాడాలి అంటే, నీ దగ్గర ఏదన్నా ఒక ఫామ్స్ ఉంటే ఆ ఫామ్స్లో ఉండే ఎలిమెంట్ని ఇంటరాక్ట్ అవ్వడం కోసం వెబ్ పేజ్లో ఫామ్స్ ఉంటాయి కదా, ఆ ఫామ్స్కి ప్రతి ఫామ్కి ఒక్కొక్క లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్ ఉన్న ఫామ్స్ అన్నిటికీ కూడా నువ్వు ఈ గెట్ బై లేబుల్ అన్న కాన్సెప్ట్ని యూస్ చేసి ఇంటరాక్ట్ అవ్వు. సో ఇదిగో ఇది పాస్వర్డ్ ఫీల్డ్ అండి. ఇది ఫీల్డ్ ఎలా ఉంది, దీనికి టెక్స్ట్ ఫీల్డ్ రైట్ సైడ్ ఉంది, దాని లేబుల్ లెఫ్ట్ ఉంది. ఇదిగో లేబుల్ పాస్వర్డ్ అండ్ దీనికి ఇది ఉంది. ఇలాంటప్పుడు గెట్ బై లేబుల్ పాస్వర్డ్ డాట్ ఫిల్ అని చెప్పేసాను నువ్వు వాడుకో. వెన్ టు యూజ్ ఎ లేబుల్ లొకేటర్, యూజ్ దిస్ లేబుల్ లొకేటర్ వెన్ లొకేటింగ్ ఎ ఫామ్ ఫీల్డ్స్. నీ దగ్గర ఒక ఫామ్ ఉంది, వెబ్ పేజ్లో ఒక వెబ్ ఫామ్ ఉంది. సో ఇదిగో ఇది నీ వెబ్ ఫామ్ ఉంది. ఈ ఫామ్లో ఉన్న కంటెంట్ని నువ్వు ఐడెంటిఫై చేయడం కోసం యూ కెన్ యూజ్ దట్ పర్టికులర్ లేబుల్ అని చెప్తుంది అనమాట. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే, విఎస్ కోడ్లో ఎగ్జాంపుల్ 8.spec.js అని ఒక కొత్త ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. ఈ ఫైల్లో చూడండి, టెస్ట్ ఏమో పేరు ఇచ్చేసాను నేను, ఫాలోడ్ బై గో టుని ఎంటీగా పెట్టాను, పాజ్ పెట్టాను, క్లోజ్ పెట్టాను. నేను ఒక బేసిక్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ని అయితే క్రియేట్ చేసి పెట్టాను. ఇప్పుడు నా అప్లికేషన్ యూఆర్ఎల్ ఇది కాబట్టి ఈ యూఆర్ఎల్ని కాపీ చేసి నేను ఇక్కడ పెట్టాను. అయిన తర్వాత లేబుల్ని ఐడెంటిఫై చేయాలి. సో దీనికి ఈ ఫీల్డ్కి పైన ఉన్నది ఫస్ట్ నేమ్ లేబుల్ కాబట్టి రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ అండ్ ఇదిగో దీన్ని పట్టుకుని ఇన్స్పెక్ట్ చేస్తే ఓకే, ఐడెంటిఫైడ్ ప్రాపర్లీ. సో ఇన్స్పెక్ట్ అయితే, సో ఈ ఫస్ట్ నేమ్కి ఏది ఇక్కడ ప్రాపర్గా మనకి ఫస్ట్ నేమ్ ఇదిగో. సో ఇదిగో లేబుల్, ఇదిగో ఇది ఫస్ట్ నేమ్, దాని కిందన ఉన్నది ఇది. సో ఇది లేబుల్ ఫస్ట్ నేమ్. సో కాపీ దిస్ పర్టికులర్ ఫస్ట్ నేమ్ ఫ్రమ్ హియర్, await పేజ్ డాట్ గెట్ బై లేబుల్. ఓకే, లేబుల్ ఫస్ట్ నేమ్. సో ఇది మనం అక్కడ కాపీ పేస్ట్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా స్పేసెస్ అయితే మనకి ఇక్కడ వచ్చేసింది. దట్స్ ఇట్, లెట్ మీ డిలీట్ దోస్ స్పేసెస్. ఓకే, గెట్ బై లేబుల్ ఫస్ట్ నేమ్ డాట్ ఫిల్ సురేంద్ర అన్న వాల్యూని అయితే నేను ఎంటర్ చేశాను. ఓకే, ఫస్ట్ నేమ్లో సురేంద్ర ఎంటర్ చేశా అండ్ లాస్ట్ నేమ్ కూడా. ఓకే, నాకు లాస్ట్ నేమ్ కూడా ఒక లేబుల్ ఉన్నది. సో హియర్ ద సేమ్ కమాండ్ కాపీ పేస్ట్ అండ్ సింప్లీ ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు లాస్ట్ నేమ్. ఓకే, సో ఇది లాస్ట్ నేమ్ చేసిన తర్వాత నేను నా టెర్మినల్ నుంచి దీన్ని నేను రన్ చేస్తున్నా. సో ఎన్పిఎక్స్ ప్లే రైట్ టెస్ట్ ఎగ్జాంపుల్ spec.js హెడెడ్ అని. ఎందుకని ఇక్కడ నేను పాజ్ యూస్ చేశాను కాబట్టి అది లేబుల్తో ఆ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేస్తుందా లేదా, ఐ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ హియర్. సి ఈ అప్లికేషన్ ఇక్కడ ఓపెన్ చేస్తానండి. సి ఇందులో ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ లేబుల్ రావట్లేదు. సి హియర్ బేసికలీ ద లేబుల్ ఇజంట్ దేర్. సో లేబుల్ లేదు కాబట్టి ఓకే, సో వాట్ వీ నీడ్ టు డూ, ఒక్కసారి యుఆర్ఎల్ క్రాస్ చెక్ చేసుకుందాం మనం. లెట్ మీ క్రాస్ చెక్ దట్ యుఆర్ఎల్ వన్స్. when I reload this page, when I reload this page, see ఇది కాదు form. Okay, so reload this page and check it out. సో దీనికి కూడా ఇది లేదు. ఓకే, salesforce developer.salesforce.com and try it for free. యా, సో ఇది దీని ఫామ్. ఓకే, ఇది ఫస్ట్ నేమ్, ఇది లాస్ట్ నేమ్, ఇది ఉంది. సో ఇప్పుడు నా యుఆర్ఎల్ని అయితే నేను ప్రోగ్రాంలో ఫస్ట్ చేంజ్ చేస్తున్నాను. నేను యుఆర్ఎల్ని చేంజ్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ నేమ్, రైట్ క్లిక్ ఆన్ ఇట్, ఇన్స్పెక్ట్ అండ్ దీనికి లేబుల్ ఫస్ట్ నేమ్ ఉంది, కాపీ చేసి నేను ఫస్ట్ నేమ్ పెట్టినాను. అండ్ ద సేమ్ వే దీనికి లాస్ట్ నేమ్ కూడా ఉంది లేబుల్, రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్, get that particular last name label and then fill the value Surendra for now. Let me run this particular program and check it out whether it is interacting with this element or not. ఓకే, సో దీనికోసం నేను పాజ్ పెట్టాను కాబట్టి ఖచ్చితంగా నా ఇన్స్పెక్టర్ అయితే ఓపెన్ అవుతుంది. నేను స్టెప్ ఓవర్ చేస్తే, సో ఫస్ట్ నేమ్ ఐడెంటిఫై చేసింది, ఎంటర్ చేసింది, లాస్ట్ నేమ్ ఐడెంటిఫై చేసింది, ఎంటర్ చేసింది. సో సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇంకా మన దగ్గర జాబ్ టైటిల్ ఉంది, రైట్, జాబ్ టైటిల్ ఉంది అండ్ వర్క్ ఈమెయిల్ ఉంది, విచ్ యూ గైస్ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. ఓకే, సో మీరు ఈ ఫర్దర్ ఫామ్ని మీరే ఫిల్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఎంటర్ చేశాను, లాస్ట్ నేమ్ ఎంటర్ చేశాను, జాబ్ టైటిల్ ఉంది, కంపెనీ నేమ్ ఉంది, వర్క్ ఈమెయిల్ ఉంది. ఈ కిందన మీరు రాయండి కమాండ్, జాబ్ టైటిల్కేమి
ఓకే, జాబ్ టైటిల్కి అండ్ కంపెనీ నేమ్కి. ఓకే, కంపెనీ నేమ్కి. ఇంకోటి ఏముంది అక్కడ, వర్క్ ఈమెయిల్కి. ఇట్లా మూడిట్లకి కూడా దీని కంటిన్యూషన్ బై లేబుల్ మీరు రాయండి. సో సింపుల్, ఇక్కడ ఏముంటుంది, జాబ్ టైటిల్ ఇదే కదా పైన కనిపించేదే కదా, అవైట్ గెట్ బై లేబుల్ జాబ్ టైటిల్ డాట్ ఫిల్ వస్తుంది. అదే కంపెనీకి అయితే ఈ పేరే అక్కడికి వెళ్తుంది కదా, కంపెనీ డాట్ ఫిల్. వర్క్ ఈమెయిల్కి అయితే ఈ పేరే, సేమ్ ఇవే అక్కడికి వెళ్ళి మనం ఫిల్ చేస్తాం అంతే. సో సింపుల్గా అవైట్ పేజ్ డాట్ గెట్ బై లేబుల్, అక్కడ లేబుల్ ఏం కనిపిస్తుంది మీకు, జాబ్ టైటిల్ కనిపిస్తుంది. సో హియర్ ఇదిగో. సో నేను మీకు అసైన్మెంట్ ఇచ్చాను, ఈవెన్ స్టిల్ ఐఎమ్ జస్ట్ డూయింగ్, మీరు కూడా దీన్ని ఫిల్ చేయొచ్చు, నాట్ ఎ బిగ్ డీల్ ఎట్ ఆల్. ఓకే, జాబ్ టైటిల్ అయిపోయింది. నెక్స్ట్ కంపెనీ మీద రైట్ క్లిక్ కొట్టినాను, ఇన్స్పెక్ట్ చేస్తే కంపెనీకి కూడా లేబుల్ ఉంది. సో అవైట్ పేజ్ డాట్ గెట్ బై లేబుల్ కంపెనీ అండ్ డాట్ ఫిల్ సురేంద్ర. అండ్ అగైన్ ఇంకొకటి ఏముంది మనకి, వర్క్ ఈమెయిల్ ఉంది, రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్, వర్క్ ఈమెయిల్కి కూడా లేబుల్ ఉంది, అవైట్ పేజ్ డాట్ గెట్ బై లేబుల్ అండ్ దాని యొక్క వర్క్ ఈమెయిల్ డాట్ ఫిల్. ఓకే, ఫిల్ ఏం చేస్తున్నాం, demo@yopmail.com. ఓకే, జస్ట్ ర్యాండమ్గా ఈ డేటా ఇచ్చాను. సో ఇది మిమ్మల్ని చేయమన్నాను నేను, జస్ట్ మీకు ఒక అసైన్మెంట్ కింద ఐమ్ జస్ట్ డూయింగ్ ఇట్. ఓకే, నేను జస్ట్ అది స్క్రిప్ట్ని అయితే ప్రిపేర్ చేశాను. సో రన్ అవుతుంది, సో స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇట్ షుడ్ ఇంటరాక్ట్ విత్ ఆల్ ద ఫీల్డ్స్, అంతే, స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ క్రియేట్ అ స్క్రిప్ట్. ఓకే, ఇది ఐడెంటిఫై యూజింగ్ ఏ లేబుల్. అండ్ అదే స్క్రీన్లో లొకేటర్స్లో కొంచెం కిందకు వస్తే ప్లేస్ హోల్డర్స్ ఉంది. నువ్వు లొకేటరే కాదు, ప్లేస్ హోల్డర్ని కూడా యూస్ చేయొచ్చు. ప్లేస్ హోల్డర్ కూడా ఫామ్స్కే వాడతాము. ఎప్పుడు ఫామ్కి వాడతాము అంటే, ఫామ్కి నీకు ఫీల్డ్ ఏదీ లేదు, డైరెక్ట్లీ ఎట్లా ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ ఉంటే నువ్వు అప్పుడు ఆ ఫామ్లో ప్లేస్ హోల్డర్ వాడతాం. ఈ సాస్ డేమో చూడండి, యూజర్ నేము పాస్వర్డ్ ఉన్నాయి, మీకు ఇక్కడ యూజర్ నేమ్కి పాస్వర్డ్కి లేబుల్ లేదు, కానీ దాని లోపల యూజర్ నేమ్ ఎంటర్ చేయాలని పాస్వర్డ్ ఎంటర్ చేయాలని పెట్టారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్లేస్ హోల్డర్. వెన్ యూ రైట్ క్లిక్ అండ్ వెన్ యూ ఇన్స్పెక్ట్ ఇట్, నీకు ఇక్కడ దానికి ప్లేస్ హోల్డర్ అని చెప్పేసి అని ఒక అట్రిబ్యూట్, దానికి అసోసియేట్ అయిన వాల్యూ ఉన్నది. సో ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి మనం అందులో చూద్దాం. ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం కోసం ఆల్రెడీ 8 అన్న స్పెక్ ఫైల్లో ఒక టెస్ట్ ఉంది కాబట్టి, సేమ్ ఇందులోనే ఇది మొత్తం కాపీ చేసి, సి హియర్, ఈ టెస్ట్ ఎండింగ్లో ఐఎమ్ పుటింగ్ ఎ న్యూ టెస్ట్ అండ్ దీంట్లో ఈ కంటెంట్ అంతా డిలీట్ చేసేసాను నేను. బై ఇట్స్ ప్లేస్ హోల్డర్తో నువ్వు ఐడెంటిఫై చేయని పెట్టాను. ప్లేస్ హోల్డర్తో వెళ్ళినప్పుడు saasdemo.com, కాబట్టి నేను ఈ యూఆర్ఎల్ని saasdemo.comకి మార్చేశాను. మార్చిన తర్వాత యూజర్ నేమ్కి ప్లేస్ హోల్డర్ ఉంది. సో అవైట్ పేజ్ డాట్ గెట్ బై ప్లేస్ హోల్డర్. ఓకే, యూజర్ నేమ్ ప్లేస్ హోల్డర్ ఏది ఉందో ఇచ్చేసి డాట్ ఫిల్ సురేంద్ర. ఓకే, ఫిల్ సురేంద్ర అని అందులో ఫిల్ చేసాయి, అంతే. ఓకే, లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్. నేను దీంట్లో ఫుల్ లెంతీ ప్రోగ్రామ్ అయితే రాయట్లేదు, పాస్వర్డ్. మీరు పాస్వర్డ్ని ప్లేస్ హోల్డర్తో మీరు ట్రై చేయండి. ఓకే, సో సింపుల్, పాస్వర్డ్కి ప్లేస్ హోల్డర్ ఏంటి, మళ్ళీ అవైట్ పేజ్ డాట్ గెట్ బై ప్లేస్ హోల్డర్. పాస్వర్డ్కి ప్లేస్ హోల్డర్ ఏముంది, రైట్ క్లిక్ ఆన్ ద బ్రౌజర్ ఆన్ దట్ ఎలిమెంట్ ఇన్స్పెక్ట్, ఇదిగో ప్లేస్ హోల్డర్ పాస్వర్డ్ అని ఉంది, పాస్వర్డ్ పెట్టి అగైన్ ఫిల్ సురేంద్ర అందులో చెయ్యి. సో నేను దీన్ని అయితే ఎగ్జిక్యూట్ చేయట్లేదు, మీరు చేయొచ్చు. అండ్ ఇందాక ఫస్ట్ నేను ఒక అప్లికేషన్ ఓపెన్ చేశా, ఇదిగో ఇది. ఇందులో చూడండి, మీకు ఇక్కడ ఫస్ట్ నేము లాస్ట్ నేము జాబ్ టైటిల్ ఇవి ప్లేస్ హోల్డర్లే ఉన్నాయి కదా. సో మీరు దీన్ని ఈ పర్టికులర్ ఫామ్ ఫిల్లింగ్కి, ఇదిగో యూఆర్ఎల్. సో సో ఇది నేను మీకు ఇచ్చే అసైన్మెంట్, యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. ఈ పర్టికులర్ యూఆర్ఎల్లో ఫస్ట్ నేము లాస్ట్ నేము జాబ్ టైటిల్ని ఫిల్ చేయండి, ఫస్ట్ నేము లాస్ట్ నేము జాబ్ టైటిల్ని యూజింగ్ ప్లేస్ హోల్డర్ ఫిల్ చేయండి. ఓకే ఫైన్. సో మీరు ఇది ట్రై చేయండి. సో ఆల్రెడీ ఇందులో ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ప్లేస్ హోల్డర్ది నేను ఇక్కడ రాసేస్తాను. ఈవెన్ యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై ఫ్రమ్ యువర్ ఎండ్. ఓకే, ప్లేస్ హోల్డర్ 2 అని దానికి పేరు ఇచ్చాను నేను, ప్లేస్ హోల్డర్ 2 అని పేరు ఇచ్చాను. యూఆర్ఎల్ వచ్చేసరికి చేంజ్ అయింది, ఐఎమ్ జస్ట్ అప్డేటింగ్ మై యూఆర్ఎల్. అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ మీద రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ చేస్తే, సో ఇదిగో ఈ ఎలిమెంట్స్ చూడండి, ఐడి ఉంది, టెక్స్ట్ ఉంది, నేమ్ ఉంది, అరే లేబుల్ ఉంది, రిక్వైర్డ్. ఈ ఎలిమెంట్కి ఎక్కడ ప్లేస్ హోల్డర్ లేదండి. ఇది ప్లేస్ హోల్డర్ లేదన్నప్పుడు మనం దీన్ని ఐడెంటిఫై చేయలేం. మరి సురేంద్ర ఇది ప్లేస్ హోల్డర్ లేదు, ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇది టెక్స్ట్ బాక్స్ అండి. ఇంతకు ముంగటి సెషన్లో మనం ఏం చెప్పుకున్నాము, గెట్ బై రోల్తో వెళ్ళిపోవచ్చు కదా. సో పేజ్ డాట్ గెట్ బై రోల్, అండ్ ఇదేంటది, టెక్స్ట్ బాక్స్. అది టెక్స్ట్ బాక్స్
అండ్ ఆ టెక్స్ట్ బాక్స్కి నేమ్ అట్రిబ్యూట్ అయితే ఉంటుంది కదా, ఆ నేమ్ అట్రిబ్యూట్ మనం ఇవ్వాలి కదా. సో ఇది ఫస్ట్ నేమ్ మనకి క్లియర్గా పైన కనిపిస్తుంది. సో హియర్ ఫస్ట్ నేమ్, ఆ నేమ్ అట్రిబ్యూట్లో ఓకే. సో వాట్ యు వాంట్ డూ, ఫిల్ సురేంద్ర ఇంటూ దట్. ఓకే, సురేంద్ర ఇంటూ దట్. అంతే. నువ్వు ఈ ఫస్ట్ నేమ్ దాంట్లో సురేంద్ర అని నువ్వు ఎంటర్ చెయ్యు అని మనం దానికి చెప్తున్నాం. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో దిస్ ఈజ్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ యూ కెన్ ఎంటర్ ఇట్. సో ఏం చేశాను ఇక్కడ, సింటాక్స్ ఏదో ఇష్యూ వస్తుంది ఏంటి, రోల్ ఇక్కడతో ఇది ఎంటర్ చేసాము, ఫిల్ ఇక్కడికి ఇది ఎంటర్ చేసాము, పేరు సురేంద్ర, అంతేనండి. సో నేను ఫస్ట్ నేమ్కి అయితే రాశాను, మీరు లాస్ట్ నేమ్కి జాబ్ టైటిల్కి రాయండి. ఈ ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తున్నాను ఒక్కసారి. లెట్ అస్ చెక్ ద హౌ ఎగ్జిక్యూషన్ ఈస్ గోనా హ్యాపెన్. సో ఆటోమేటికలీ దాంట్లోకి అయితే వాల్యూ ఎంటర్ చేస్తుంది. దట్స్ నాట్ ఎ టిపికల్ చంక్, ఎగ్జిక్యూట్ అయింది. సో నేను ఫస్ట్ నేమ్కి రాశాను కదా, మీరు లాస్ట్ నేమ్కి జాబ్ టైటిల్కి మీరు ఇది కంటిన్యూ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ విత్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ.